నమ్మకం అనే పదానికి ఈ రోజుల్లో విలువ ఎంత? 7 అడుగులు నడవాల్సిన భాగస్వామి అర్ధాంతరంగా 100 ఏళ్ల ఆయుష్ను తుంచేస్తుంటే ఎవరిని నమ్మాలి? ఛత్రపతి శివాజీ మహారాజు శౌర్యానికి ప్రతీకగా నిలిచిన ఆ లోహగఢ్ కోట ఒక ఘోరమైన నమ్మక ద్రోహానికి వేదికవుతుందని ఎవరైనా ఊహించారా? ప్రకృతి ప్రకోపించి బలమైన గాలులకే ఆ వ్యాపారవేత్త 400 అడుగుల లోయలోకి జారిపడ్డా? లేక కాబోయే భార్యే ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసి మృత్యు కౌగిట్లోకి నెట్టేసిందా? అసలు బాలి ట్రిప్ కు వెళ్లాల్సిన రోజు కేతన్ పాస్పోర్ట్ మాత్రమే ఎందుకు మాయమైంది? జూన్ 14న లోహగఢ్ కోటపై కేతన్ లోయలో పడబోతుంటే కాపాడింది దేవుడా లేక కాబోయే భార్య ఆడిన హైడ్రామానా? ప్రమాదం అనుకున్న కేసు పక్కా ప్లాన్ మర్డర్ గా ఎలా మారింది? లవ్, లస్ట్, మనీ ఈ 3 కోణాలు ఒక అమాయక ప్రాణాన్ని ఎలా బలి తీసుకున్నాయో ఇప్పుడు చూద్దాం. కేతన్ విశాల్ అగర్వాల్ పూణే జిల్లా గహుంజేకి చెందిన ఒక సక్సెస్ఫుల్ యంగ్ బిజినెస్ మ్యాన్. కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి డైరెక్టర్. కావాల్సినంత డబ్బుంది, హోదా ఉంది. దానికి తోడు అందమైన సియా గోయల్తో పెళ్లి ఖాయమైంది. అందరూ అనుకున్నారు కేతన్ జీవితం ఒక కలల ప్రపంచమని. కానీ ఆ కలల వెనుక ఒక చీకటి సామ్రాజ్యం ఉందనే నిజం ఆ అమాయకుడికి తెలియదు. సియా గోయల్ కేతన్ చేతిని అందుకోవడానికి రెడీ అయింది కేవలం అతడి ఆస్తి కోసం, తన ప్రియుడితో కలిసి లగ్జరీ లైఫ్ అనుభవించడం కోసం. అవును, సియా జీవితంలో చేతన్ బాబులాల్ చౌదరి అనే మరో వ్యక్తి ఉన్నాడు. అతడే ఈ మరణ శాసనానికి సహసూత్రధారి. కేతన్ హత్య అనేది ఒక్కరోజులో జరిగిపోలేదు. జూన్ 18 కన్నా ముందే విధి కేతన్ ను 2 సార్లు కాపాడింది. ఫస్ట్ అటెంప్ట్ బాలి వెళ్లాల్సిన రోజు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అందరూ ఎయిర్పోర్ట్ కు చేరారు. కానీ సరిగ్గా కేతన్ పాస్పోర్ట్ మాత్రమే మాయమైంది. ఎవరు దొంగిలించారు, ఎందుకు మాయమైంది? అక్కడే ట్విస్ట్ ఉంది. ఎలాగైనా బాలి ట్రిప్ క్యాన్సిల్ చేసి లోహగఢ్ కోటకు తీసుకురావాలన్నదే సియా ప్లాన్. ఇక సెకండ్ అటెంప్ట్ జూన్ 14. పాస్పోర్ట్ పోయాక కావాలనే గొడవపడి కేతన్ ను ఒంటరిగా లోహగఢ్ కోటకు తీసుకెళ్లింది సియా. మంచు కురుస్తున్న వేళ ఎవరూ లేని సమయం చూసి కేతన్ ను గట్టిగా లోయలోకి తోసేసింది. కానీ అదృష్టం బాగుండి కేతన్ చేతికి ఒక బలమైన పొద దొరికింది. ప్రాణాలు చేతపట్టుకుని పైకి లేచాడు. కుట్ర బయట పడిపోతుందేమో అన్న భయంతో సియా మైండ్ గేమ్ ఆడింది. పాము పాము అంటూ గట్టిగా కేకలు వేసింది. భయంతో వణికిపోతున్నట్లు నటిస్తూ కేతన్ ను గట్టిగా కౌగిలించుకుని డ్రామా ఆడింది. అమాయక కేతన్ తన కాబోయే భార్య తనను కాపాడడానికి అంతలా తల్లడిల్లిపోయిందని నమ్మాడు. కానీ అదే అతడు చేసిన అతిపెద్ద తప్పు. జూన్ 18 కాలం మళ్లీ లోహగఢ్ కోట దగ్గరకు తీసుకొచ్చింది. ఈసారి సియా ఒంటరిగా రాలేదు, బ్యాకప్ తో వచ్చింది. తన ప్రియుడు చేతన్ చౌదరిని ముందే ఫోన్ చేసి అక్కడికి రప్పించింది. లోహగఢ్ కోట వ్యూ పాయింట్ కింద చూస్తే వెన్నులో వణుకు పుట్టే 400 అడుగుల లోతైన లోయ. సియా ఫోటోలు తీయమని కేతన్ కు మొబైల్ ఇచ్చింది. ఫోకస్ అంతా మొబైల్ పై ఉంది. గాలి బలంగా వీస్తోంది. అదే అదనుగా చూసి సియా చేతన్ ఇద్దరూ కలిసి కేతన్ ను గట్టిగా లోయలోకి తోసేశారు. ఈసారి పట్టుకోవడానికి పొదలు లేవు, కాపాడడానికి దేవుడూ లేడు. 400 అడుగుల లోతుకు కేతన్ శరీరం పడిపోయింది. ఒక యంగ్ బిజినెస్ మ్యాన్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘటన జరిగిన వెంటనే సియా కొత్త నాటకానికి తెరలేపింది. నేను ఫోటోలకు ఫోజిస్తుండగా బలమైన గాలులొచ్చాయి. కేతన్ బ్యాలెన్స్ తప్పి జారి పడిపోయాడంటూ పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు మొదట యాక్సిడెంటల్ డెత్ అని కేసు నమోదు చేశారు. కానీ పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ కు ఎక్కడో తేడా కొట్టింది. ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులు, గాలుల తీవ్రత, కేతన్ పడిపోయిన యాంగిల్ అన్నీ అనుమానాస్పదంగా మారాయి. పైగా కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఇచ్చిన స్టేట్మెంట్ కేసును పూర్తిగా మలుపు తిప్పింది. జూన్ 14న జరిగిన పాము డ్రామాను ఆయన పోలీసుల ముందు బయటపెట్టారు.
చేతన్ సియా మధ్య 2004 కాల్స్ నడిచాయని, ఇద్దరూ 238 గంటలు ఫోన్లో మాట్లాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ రికార్డుల ఆధారంగా వారి బంధాన్ని నిర్ధారించుకున్న పోలీసులు ప్లాన్ ప్రకారమే ఆ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. చేతన్ సోషల్ మీడియా యాక్టివిటీని పోలీసులు గుర్తించారు. ఆ హుడీ ధరించిన వ్యక్తిని చేతన్ చిత్రాల్ని పోల్చి చూశారు. ఆ వ్యక్తి చేతనేనని గుర్తించారు. అలాగే నిందితుడు ఫోర్ట్ ప్రాంతానికి తన ఫోన్ తీసుకురాకపోవడం, ఇంటర్నెట్ ఆపివేయడంతో పోలీసుల అనుమానానికి మరింత బలం చేకూరింది. ఇక జూన్ 18న సియా కేతన్ లోయ వద్దకు చేరుకోగానే వారితో చేతన్ కూడా చేరినట్లు గుర్తించారు. పోలీసుల థర్డ్ డిగ్రీ విచారణ ముందు సియా కట్టుకథలు నిలవలేదు. ఆర్థిక వివాదాలు, చేతన్తో ఉన్న అక్రమ సంబంధమే ఈ దారుణానికి కారణమని ఒప్పుకుంది. కేతన్ను చంపేస్తే ఆస్తి దక్కుతుంది, ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చని ప్లాన్ వేసింది. కానీ చట్టం కళ్ళు కప్పలేకపోయింది. ఈ రోజు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇద్దరూ హత్య, నేరపూరిత కుట్ర కేసుల్లో జైలు కటకటాల వెనుక ఉన్నారు. కోట్ల ఆస్తి ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది. కానీ క్షణిక సుఖం కోసం నమ్మిన వాడిని నడి రోడ్డుపై కాదు నడి లోయలో తోసేసిన ఈ కిరాతకురాలికి కాలమే సరైన శిక్ష విధిస్తుంది. ప్రేమ పేరిట నమ్మించి ప్రాణాలు తీసే ఇలాంటి సియాల పట్ల యువత జాగ్రత్తగా ఉండాల్సిందే.